కుప్పం పర్యటనలో నారా లోకేష్ పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తూ ప్రసంగాలు. జీహెచ్ఎంసీ కార్మికుల ధర్నాలో పాల్గొన్న హరీష్ అసెంబ్లీని నిర్బంధిస్తామంటూ హెచ్చరిక. శ్రీలక్ష్మి ప్రాసిక్యూషన్ కు కేంద్రం అనుమతి. ఓఎంసీ కేసులో మేడంకు తప్పని తిప్పలు. సమాధులపై వెలసిన శివలింగాలు తంతు ఆపాలంటున్న పండితులు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుమారుడు లోకేష్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా అరంగేట్రం చేశారు. బాబు సొంత నియోజకవర్గం కుప్పంలో టూర్ ప్రారంభించిన లోకేష్ కు టీడీపీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి లోకేష్ ప్రసంగించారు. కాంగ్రెస్ అవినీతి పాలనను తూర్పారబట్టారాయన. మీ అందరి ఉత్సాహం చూస్తుంటే ఈరోజు ఎన్నికలు పెడితే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయొచ్చనిపిస్తుంది. మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి చాలా చాలా అభివృద్ధి చేస్తున్నారు. నిజంగానే చాలా చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఏంటి మీరందరంతా షాక్ అయిపోయారు? 10 ఏళ్ల క్రితం మండలానికి ఒక వైన్ షాప్ పెడితే ఇప్పుడు వీధికి 2 3 వైన్ షాపులు పెట్టి ఒక SMS కొట్టినా ఒక ఫోన్ కాల్ చేసినా వైన్ హోమ్ డెలివరీ రూపంలో వస్తుంది. ఇది అభివృద్ధే కదా. గత 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ కరెంటు బిల్లు విపరీతంగా పెంచేసింది. పాపం ప్రజలపైన భారం వేస్తున్నామే అని కరెంట్ ఇస్తామే. ఓబ్లాపురం మైనింగ్ కేసులో నిందితురాలైన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ప్రాసిక్యూషన్ కు కేంద్రం అనుమతించింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి 6వ నిందితురాలు. ఈ కేసులో అవినీతికి పాల్పడినట్లు ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో శ్రీలక్ష్మి అవినీతి ఆరోపణల అభియోగాలపై విచారణ జరగనుంది. ప్రకాశం జిల్లా ఒంగోలు చర్చిలో పాస్టర్కు కమిటీ సభ్యులకు మధ్య ఘర్షణ జరిగింది. కొత్త పాస్టర్ని ఎంపిక చేసేందుకు కమిటీ సభ్యులు సిద్ధమయ్యారు. తనను కాదని కొత్త పాస్టర్ని ఎలా ఎంపిక చేస్తారంటూ ప్రస్తుత పాస్టర్ అగస్టిన్ కమిటీ సభ్యులు నిలదీశారు. దీంతో అగస్టిన్ కు కమిటీ సభ్యులకు మధ్య వాగ్వాదం ముదిరి ఒకరిపై ఒకరు చేయి చేసుకునే వరకు వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు చర్చి దగ్గరకు చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు.
జీహెచ్ఎంసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. లేకపోతే 30,000 మంది కార్మికులతో అసెంబ్లీ నిర్బంధిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్లో చెత్త ఎత్తేది లేదన్నారు. ఈ నెల 12న జీహెచ్ఎంసీ కార్మికులంతా కలిసి శంషాబాద్ సడక్ బంద్లో పాల్గొంటారని హరీష్ రావు తెలిపారు. బాధ్యతగా స్వీకరించి ఉద్యోగులందరి శ్రేయస్సు కొరకు న్యాయబద్ధమైన మరియు దీర్ఘకాలంగా పరిష్కారం కాని డిమాండ్స్ కి పూర్తి మద్దతు తెలుపుతున్నాను. ఇందుకొరకు మన అందరి శ్రేయస్సుకై జీహెచ్ఎంఈయు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలకు నేను మనస వాచ కర్మణ పూర్తి మద్దతు తెలుపుతున్నాను. ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపు మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిపై పనిచేస్తున్న పేద కార్మికులను పర్మనెంట్ చేయాలని ఈ కార్యక్రమానికి వెంటనే దేవుని సాక్షిగా ఒకరికొకరు చాలా సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉండేటువంటి కార్మికుల హక్కుల కోసం నిరవధిక రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఈ రోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. 1,00,000 మంది చేయాల్సిన పనిని కేవలం 30,000 మంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు. ఈ 30,000 మంది ఇంత కష్టపడి 1,00,000 మంది చేయాల్సిన పని చేస్తా ఉంటే ఈ కార్మికులకు ఈరోజు కనీస వేతన చట్టాలు కానీ, రెగ్యులరైజేషన్ కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ కూడా కొంతమందికి లేనటువంటి పరిస్థితి ఉన్నది. హార్టికల్చర్ సైడ్ పనిచేసేటువంటి వాళ్ళకి మినిమం కనీస వేతనం వస్తలేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ కూడా లేదు. ఇలా ఎన్ని రకాల కష్టాలు చేస్తున్నారంటే ఇలా హైదరాబాద్ ఇంత అందంగా ఉంది, హైదరాబాద్ ఇంత పరిశుభ్రంగా ఉందంటే ఈ కార్మికుల కష్టం, ఈ కార్మికుల చెమటతోనే హైదరాబాద్ నగరం ఇవాళ ఇంత అద్భుతంగా తయారైంది. అటవీ ప్రాంతంలో కొండల మధ్య ఒక శిథిలాయం. ఆ ఆలయం దగ్గర తవ్వకాలు జరిపితే కొన్ని దేవతా విగ్రహాలు దొరికాయి. అడవి మధ్యలో ఉన్న ఆ పురాతన ఆలయాన్ని మొదట ఎవరు చూశారు? అక్కడ ఏం దొరికాయి? ఆలయ ప్రాంతంలో మరింత లోతుగా తవ్వకాలు జరుపుతున్న వారికి రెవెన్యూ అధికారులు ఎందుకు బ్రేక్ వేశారు? ఇంతకీ అక్కడ ఏముంది? చుట్టూ కొండలు, దట్టమైన అడవి, మధ్యలో ఓ పురాతన దేవాలయం. ఎప్పుడు నిర్మించారో, ఎవరు నిర్మించారో తెలీదు. ఇక్కడొక దేవాలయం ఉంది. 50 ఏళ్ల క్రితం కొందరు ఈ దేవాలయాన్ని గుర్తించారు. మొండి గోడలతో శిథిలావస్థలో ఉన్న ఆలయంలోని దేవతామూర్తులు ఛిద్రమై ఉన్నాయి. వాటన్నింటినీ ఓ చోట చేర్చి అప్పట్నుంచి ప్రతి శివరాత్రికి పూజలు చేయడం ప్రారంభించారు స్థానికులు. 5 అడుగులు ఎత్తున గోడలు ఉన్నాయి. తక్కిన దేకం శిబిరం అయిపోయి ఉంది. అది కొంచెం దూరం చేసి ఒక పార్వతి విగ్రహం సగం పార్టు దొరికింది. ఇంకొక వారం రోజుల్లోనూ ఇంకొక దగ్గర ఒక పార్ట్ దొరికింది. ఆ 2 పార్ట్లు కలిపి లోన్ పెట్టి ఒక శివరాత్రి జాగ్రత్తలు ఉందామని ఉన్నాం. విజయనగరం జిల్లా చిత్రకోట బొడ్డువలస గ్రామాన్ని ఆనుకొనున్న చిత్రకొండ అటవీ ప్రాంతంలోంది ఈ దేవాలయం. దేవాలయం గురించి పూర్వీకులు చెప్పగా విన్నామని కొందరు, కట్టెల కోసం అడవికి వచ్చినప్పుడు చూశామని కొందరంటున్నారు. ఇక్కడ పురాతన నుండి మా పెద్దలు మాకు నిజంగా అప్పు చెప్పారు ఈ దేవతని. అక్కడ నుండి మా వయసు వచ్చిన కాండి మేము కొలుసుకుంటున్నాం. ప్రతి శివరాత్రి పెద్ద యాత్ర చేసుకొని మేము ఇంచుమించు దెబ్బగుడి వలస, గోపాలరాయుడుపేట ఈ జన్మల్లో వచ్చి శివరాత్రి పెద్ద యాత్ర జరుగుతుంది. ఇప్పుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించేందుకు కొందరు ముందుకొచ్చారు. దేవాలయ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆలయ పునరుద్ధరణలో భాగంగా ఈ ప్రాంతంలో మరింత లోతుగా తవ్వకాలు జరిపేందుకు సిద్ధమయ్యారు. పురాతన ఆలయం దగ్గర తవ్వకాలు జరుగుతున్న విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు రంగంలో దిగి తవ్వకాలను నిలిపేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా బయటపడిన విగ్రహాలను ఒకచోట చేర్చి షెల్టర్ ఏర్పాటు చేసుకుని పూజలు చేసుకోమన్నారు. తవ్వకాలు జరిపితే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు రెవెన్యూ అధికారులు. మేమైతే ఏ విధమైనటువంటి
వాళ్ళకి కట్టడాలు పెర్మనెంట్ కట్టడాలకు కానీ ఏమైనా మేము పర్మిషన్ ఇవ్వలేదు. అది అనేది కలెక్టర్ గారి దృష్టిలోకి తీసుకొని వెళ్ళి దానికి పురావస్తు శాస్త్రవేత్తలు వారికి సిబ్బంది వచ్చిన మీదట అది అనేది పురాతనమైన కట్టడాల్లో దాన్ని సంరక్షించవలసిన బాధ్యత ఉందా లేదన్న దీని మీద ఆధారపడి అక్కడ ఉన్నటువంటివి వాళ్ళకి ఒప్పచెప్తాం. రెవెన్యూ అధికారుల ఆదేశాలతో విగ్రహాలను ఓ దగ్గరకు చేర్చి పూజలు చేసుకునేందుకు నిర్మాణాలు చేపడుతున్నారు. బొబ్బిలికి ఓ చారిత్రక నేపథ్యం ఉండడం, నాడు రాచరికపు పాలన సాగిన బొబ్బిలికి సమీపంలోనే ఈ దేవాలయం ఉండడంతో ఇక్కడ మరిన్ని విశేషాలుంటాయని విశ్వసిస్తున్నారు స్థానికులు. పురావస్తు శాఖ ఇక్కడ తవ్వకాలు జరిపితే ఆ విశేషాలు వెలుగు చూస్తాయంటున్నారు.